హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే సోలింగర్ టెంపుల్కి వెళ్తున్నాం. సోలింగర్ టెంపుల్ చిత్తూరు టు అరక్కోణం వచ్చే రూట్లో ఉంటుంది, తమిళనాడులో. ఇది చాలా ఫేమస్ టెంపుల్. దీనికి ఎవరైనా ట్రక్కింగ్ ఇష్టం ఉండే వాళ్ళైతే స్టెప్స్ దారి నుంచి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. బ్యాచులర్ ఫ్రెండ్స్ ఎలానో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో దట్ మీరు ఇప్పుడు వచ్చారంటే బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి ఆల్రెడీ నేను వెళ్ళాను, ఆర్జే చూడలేదు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. అలాగే జోహికి ఇది 4th టెంపుల్. ఫస్ట్ టెంపుల్ కాంచీపురం, సెకండ్ పీలర్ దగ్గర అగ్రహారం, థర్డ్ వచ్చి తిరుపతి శ్రీశక్తి పీఠం, 4th షోలింగర్ టెంపుల్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. లక్ష్మీ నరసింహస్వామి దివ్య దేశాల్లో ఇదొక ఫేమస్. అందులోనూ 4th అవతారం, విష్ణుమూర్తి యొక్క 4th అవతారం ఇదన్నమాట. ఇక్కడ ఉన్న స్వామివారు లక్ష్మీ నరసింహస్వామివారు. నేనైతే నా బేబీకి అందరి దేవుళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ చిన్న వయసు నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళు నెక్స్ట్ గ్రో అప్ అయ్యేసరికి కొంచెం డివోషనల్ పరంగా కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటారు. లేదంటే మనం టోటల్గా వాళ్ళని డైవర్షన్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా నా బేబీ డివోషనల్ పరంగా కూడా ఇంట్రెస్టెడ్గా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు చూసేసామంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. నెక్స్ట్ మేము ఇక్కడే దారిలోనే లంచ్ కూడా చేసేసాం. ఎందుకంటే మేము సడన్గా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది అనేది మా మైండ్లో ఉంది. కాకపోతే అక్కడ రోప్ వే కూడా అవైలబుల్లో ఉందని తెలిసింది. ఫస్ట్ ఇక్కడైతేనా కింద నుంచి డోలీ కూడా ఎత్తుకెళ్తారు. అంటే ఒక నలుగురు మనుషులు కలిసి కింద నుంచి స్టెప్స్ నుంచి ఎత్తుకెళ్తారు. అలా ఉన్నింది. లేదంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళడమే ఉన్నింది. ఇప్పుడు రోప్ వే కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంకా సమ్మర్ కాబట్టి ఈ టైంలో చాలామందే ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా హనుమాన్ది పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ ఈరోజు ఏదో అమావాస్య ఉంది కాబట్టి స్పెషల్ పూజలు ఉన్నాయి. మాకు కూడా తెలియదు అక్కడ అమావాస్య అని, మేము వెళ్ళాకే చూసాము ఇక్కడ అమావాస్యకి ఏదో స్పెషల్ పూజలు చేస్తున్నారని. కొందరికి అక్కడ దేవుడు ఒంట్లోకి వచ్చి ఏదో అడుగుతుంటే వాళ్ళకి ఏదో చెప్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి హనుమాన్జీకి నమస్కారం చేసుకోవద్దామని చెప్పి వెళ్ళాము. వెనకైతే ఇట్లా కోనేరు అంతా సూపర్ ఉంది. చెట్లు పెద్ద పెద్ద రావి చెట్లు కింద నీడ ఉంది కాబట్టి కొంచెం సరిపోయింది. లేదంటే ఎండ కాళ్ళు కాలుతున్నాయి. అసలు ఈ సమ్మర్ అంటేనే హాలిడేస్ ప్లస్ ఎండలు భయంకరంగా ఉంటాయి కాబట్టి మీరు మీ ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళండి. ఏంటంటే మా బేబీ బయటికి వెళ్ళినప్పుడల్లా మంచి కోఆపరేట్ చేస్తుంది. ఇక్కడంతా ఎక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఇట్లానే స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మేమైతే అక్కడ నాగదేవత అమ్మవారు ఉన్నారని చెప్పి ఇక్కడికి ప్రదక్షిణ కోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడే ఒక దేవుడు ఒక ఆయనకి ఒంట్లోకి వచ్చి వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన చెప్తున్నారనమాట. అది నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే కీస్ అంతా అక్కడ కట్టారు. ఎక్కడైనా ఉయ్యాలు కడతారు అంతా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను కీస్ కట్టున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ దానికి రీజన్ అయితే తెలీదు. నేను అడగలేదు కూడా అక్కడ వాళ్ళకి. మీరు ఎవరన్నా ఈ ప్లేస్ విజిట్ చేసుంటే ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నారో ఒకసారి నాకు కమెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ ఇది ఓవరాల్ వ్యూ. అయితే ఇట్లా వెళ్తే మనము టెంపుల్ ఇక్కడ నుంచి 1.5 km ఉంటుంది. టెంపుల్ స్టెప్స్ దగ్గరికి అయితే అది రోప్ వేకి అయితే ఇంకో 1/2 km సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ అంత హైట్లో టెంపుల్ ఉంటుంది అనమాట. అది ఆల్మోస్ట్ 750 feet హైట్లో ఉంది. 1305 స్టెప్స్ ఉంటాయి. ఎక్కడానికైతే ఈజీగా 2.5 hours అయితే ఈజీగా పడుతుంది. ఇంకా నాలాంటి వాళ్ళకైతే 3 hours అయితే పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు ఇంత హిల్స్ ఎక్కాలంటే టైం పడుతుంది అనమాట. కానీ స్టెప్స్ చాలా హార్డ్గా అయితే ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. ఎక్కే కొద్దీ మనకే అలసిపోతాము, అందువల్ల చెప్తున్నాను అంతే. ఎవరైనా ముసలి వాళ్ళు వచ్చేటట్టయితే రోప్ వేని ప్రిఫర్ చేసుకోండి. ఇక్కడ ఒకప్పుడు డోలీ కూడా ఉండేది. డోలీ ఏంటంటే ఒక 4 మనుషులు ఒక తొట్టిలాగా దాంట్లో కూర్చోబెట్టుకొని పైకి తీసుకెళ్లేవాళ్ళు. దానికి ఛార్జెస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు రోప్ వే వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆ డోలీకి కొంచెం డిమాండ్ తగ్గినట్టుంది. ఇక్కడ డోలీ అనేది కూడా అప్పట్లో ఫేమస్. ఇప్పుడు నేను ఈరోజు చూడలేదు డోలీని, ఎందుకంటే మేము రోప్ వేలో వెళ్ళాము. వచ్చేటప్పుడు ఫైనల్గా అక్కడ టెంకాయ కొట్టుకొని వద్దామని స్టెప్స్ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా 5:30కి అలా క్లోజ్ చేస్తారు. 6 కల్లా పైన ఎవ్వరు ఉండరు, ఒక వాచ్మెన్ తప్పితే కిందికి అందరూ వచ్చేస్తారు. అన్నీ క్లోజ్ చేస్తారనమాట. మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు టెంపుల్. ఇక్కడ రోప్ వేకి అయితే నేను వెళ్తున్నాను.
రోప్‌వే మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అంటే 4 వెళ్తుంటే 4 వస్తూ ఉంటాయి కాబట్టి వెయిటింగ్ టైం పడతది. పర్లేదు మేము వెయిట్ చేసినా కూడా వెళ్తాము 3 అవర్స్ ఎక్కలేము అనుకున్న వాళ్ళు వెయిట్ చేసైనా ఇక్కడ ఎక్కెళ్ళొచ్చు. ఇక్కడే బుక్ స్టాల్స్ అన్నీ పెట్టున్నారు. ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారనమాట. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఇది. ఇక్కడ అన్నీ తమిళ్ లాంగ్వేజెస్‌లోనే ఉన్నాయి బుక్స్ కూడా. మనము వేరే లాంగ్వేజెస్‌లో ఉన్న బై చేసుకోవచ్చు. కాకపోతే తమిళ్‌లో ఉండడం వల్ల మనకు అసలే అర్థం కాదు కాబట్టి ఇంక చేయడం ఏం లేదు. రోప్‌వేకి మేము రిక్వెస్ట్ చేసాము. మా దగ్గర బేబీ ఉంది. లైన్‌లో ఉండలేము. ప్లస్ చిన్న బేబీ స్టార్ట్ చేస్తారు కదా క్రై ఇదంతా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కిడ్స్ ఉన్న వాళ్ళందరినీ సపరేట్‌గానే పంపిస్తున్నారు. అందులో మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఈజీగానే పంపించేశారు. అంత టైం తీసుకోలేదు. అందరూ 10:00 నుంచి వెయిట్ చేశారంట. మాకైతే పోగానే ఒక హాఫ్ అన్ అవర్లో అలా పంపించేశారు. అది కొంచెం బెస్ట్ రిలాక్సేషన్ పార్ట్. వచ్చేటప్పుడు కూడా అలానే సేమ్ టు సేమ్. ఇక్కడ నేను ఒక దాంట్లో ఎక్కాను, ఆర్జే ఒక దాంట్లో ఎక్కాడు. రిక్వెస్ట్ మీద వెళ్తున్నాం కాబట్టి. అందులోనే నేను ఎక్కిన బోగిలో ఉన్న వాళ్ళైతే కొత్తగా మ్యారీడ్ అయ్యి వచ్చారనమాట ఇక్కడికి టెంపుల్ దర్శనం కోసం. నేను ఆల్రెడీ పళనిలో రోప్‌వేనే ట్రై చేయాలని 1.5 అవర్ వెయిట్ చేసి ఎక్కాను అక్కడ కూడా. ఇక్కడ హైట్ వెళ్ళేసరికి ఎలా ఉంటుంది వ్యూ చూడాలని కూడా కొంచెం ఎక్సైట్మెంట్ అయితే నాకు ఉన్నింది. ఆర్జేకి కొంచెం పైకి వెళ్ళేసరికి కొంచెం భయం వేసిందంట. సో దట్ ఇక్కడైతే మేము ఫైనల్గా ఇట్లా రీచ్ అయిపోయాము. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తామన్నమాట. ఇక్కడ చిన్న కోనేరు లాగా ఉంటే అది మీకు చూపిస్తున్నాను. కోతులు అయితే బీభత్సంగా ఉంటాయి. మీరు ఫ్లవర్స్ పెట్టుకుంటే మాత్రం మీరు ఎంట్రన్స్లోనే అవి పీకేస్తాయి మిమ్మల్ని. కింద నుంచి ఉంటాయి కోతులు. బెటర్ నాకు తెలిసి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను నమ్మేది ఒకటే, ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ పెట్టుకోండి అంటారు. కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి తప్ప ఫ్లవర్స్ దేవుడికి మాత్రమే అంకితం. మనం అసలు పెట్టుకోవడం తిరుమలలో కూడా నిషేధం. గమనించండి ఈ పాయింట్ని అయితే. మనం దేవుడి దర్శనానికి వెళ్తున్నామంటే దేవుడే నిత్యాలంకారంలో మనం చూడాల్సి ఉంటుంది. అలా పాయింట్లోనే కోతులు కూడా పీకేస్తాయి. కోతులకి ఏం కనిపించినా పీకేస్తాయి. మీరు ఫుడ్ ఎంట్రన్స్ నుంచే పీకేస్తాయి అనమాట. అసలు ఏది క్యారీ చేయలేరు. ఇక్కడ రాజేష్ తులసిమాల వేసుకున్నారు కదా, దాన్ని కూడా నెక్స్ట్ మినిట్టే పీకేసుకుంటాయి. అవి పీకేసుకుని పిచ్చి పిచ్చిగా కొన్ని తినేస్తున్నాయి, కొన్ని పడేస్తున్నాయి. వాటికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేస్తున్నాయి. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్లో మనం ఈ టెంపుల్లో 18 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసినట్లయితే జనన మరణ కాలచక్రం నుంచి జయించిన వాళ్ళం అవుతాం. ఇక్కడ స్వామివారు యోగి ముద్రలో ఉంటారనమాట. అంటే కాళ్ళకు ఒక బంధనం ఉంటుంది, దాన్ని యోగి ముద్ర అంటారు. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి తాయారు అంటారు. ఎక్కడ కూడా మీరు గమనించండి, లక్ష్మీ నరసింహస్వామిని పూజించాము అంటే ఆ స్వామి కటాక్షం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా కాపాడుకొస్తారని మంచి గాఢ నమ్మకం. ఇక్కడ స్వామివారు మెయిన్ వెలవడానికి కారణం ఏంటంటే హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆ ఘోరమైన రూపాన్ని చూసిన భక్త ప్రహ్లాదుడు భయపడిపోతాడు, చాలా భయపడతాడు. కాబట్టి అప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని శాంతి రూపంలో యోగి ముద్ర రూపంలో స్వామివారు భక్త ప్రహ్లాదుడికి కనిపిస్తాడు. అందుకు ఇక్కడ మెయిన్ అన్నమాట. విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటి. విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. అప్పట్లో కట్టిన టెంపులే, మొత్తం రాతితో కట్టిండేది. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని టెంపుల్స్కి ఉన్నట్లు మనం ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే పెళ్ళి కాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, ఇంట్లో ఏమన్నా రుణ బాధలు ఉన్నా ఈ మెయిన్ లక్ష్మీ నరసింహస్వామికి రుణ బాధలు ఉంటే దాన్ని త్వరగా పోగొడతారు. ఇక్కడ ఎవరికైనా రుణ బాధలు ఉంటే, అంటే అప్పులు ఇలా ఎక్కువైపోయి బాధపడుతున్నామేమో అనేవాళ్ళు రోజు మీకు కుదిరినప్పుడు రుణ విమోచన నరసింహ స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చదవడానికి ట్రై చేయండి. మనసు పూర్తిగా చదవండి, మీరే ఆ మ్యాజిక్ని ఫీల్ అవుతారు, చూస్తారు కూడా. ఈ టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తారు. తీర్థం అయితే మనం అక్కడ తీసుకున్న తర్వాత కొంచెం డబ్బాలు తెచ్చుకున్నామంటేనా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే భయపడుతుంటారు కదా కిడ్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఏదన్నా గ్రహాల ప్రభావం ఏదైనా ఉన్నా ఆ స్వామివారికి సేవ చేసిన ఆ వాటర్ తీసుకొచ్చి వాళ్ళ మొహం పైన కొట్టారంటేనా వాళ్ళకి స్పీడ్ రికవరీ ఉంటుంది అనేది కూడా ఇక్కడ నమ్మకం ఉంది.
సో మేము బేబీకి అక్కడే కొట్టించాము. కొంచెం అప్పటికి బాగా నిద్రపోయింది. అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను నిద్ర లేపాను. సో మాకు స్వామివారి దర్శనం గర్భాలయంలోకి తీసుకెళ్ళి చేయించారు. అది కొంచెం హ్యాపీ మూమెంట్. స్వామివారిని క్లియర్గా చూడగలిగాను. అప్పుడు పాపని వాళ్ళు నీళ్లు కొట్టేటప్పుడు కొంచెం ఏడ్చింది కొట్టినప్పుడైతే. అంటే సడన్గా బేబీస్ మీద వాటర్ పడితే భయపడతారు కదా, అలానే సేమ్. టెంపుల్ పైన ఇంకా మనం చూడడానికైతే ఏముండదు. ఓవరాల్గా ఆల్ సైడ్స్ ఆ వ్యూ పాయింట్స్ మాత్రమే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనము కిందికి రావాల్సి ఉంటుంది. రోప్వేలో అప్ అండ్ డౌన్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం లేదు సింగిల్లే అనుకున్నా కూడా 50 రూపీస్ తీసుకొని అప్ అయినా డౌన్ అయినా ఏదో ఒకటి తీసుకోవచ్చు. బోత్ సైడ్కి అయితే 100 ఉంటుంది. మేము బోత్ తీసుకున్నాం కాబట్టి రిటర్న్ కూడా రోప్వేలోనే వస్తున్నాము. రోప్వే వల్లే మాకు చెప్పాలంటే త్వరగా అయిపోయింది. దర్శనము, వెళ్ళి రావడము అంతా పీస్ఫుల్గా జరిగింది. అంత పీస్ఫుల్గా ఇది సెకండ్ ట్రిప్ అనుకుంటాను. చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అలా వెళ్ళి రావడము. అలా రోప్వేలో ఎక్కినప్పుడు మేమిద్దరు, మాతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు. ఒక దాంట్లో 4 మెంబర్స్ కాబట్టి ఆ ఇద్దరు 10th రిజల్ట్స్ వచ్చాయని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ ఇద్దరితో వచ్చాం కాబట్టి వాళ్ళు ఇంకా ఇక్కడ స్టెప్స్ దాకా మాతో వచ్చారు. అంటే రోప్వే రూటు, స్టెప్స్ ఎక్కే రూటు వేరు వేరు అన్నాను కదా. లాస్ట్లో స్టెప్స్ దగ్గర నేను కొబ్బరికాయ కొడదాం అనుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇట్లనే వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ ఎక్కి 1305 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా మేము అంతా దర్శించుకొని, ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఆపోజిట్లో ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. ఇక్కడ కూడా ఈ స్వామివారు కూడా యోగి ముద్రలో ఉంటారు. యోగి ముద్ర అంటే కాళ్ళకి ఒక బంధనం ఉంటుంది. ఎవరైతే ట్రెక్కింగ్ ఇష్టపడతారో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. తమిళనాడులో మేము ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చెరుకు రసం ఉంటే ఖచ్చితంగా తాగుతాం. మేము స్టార్ట్ చేసినప్పుడు 10 రూపీస్ ఉంది, ఇప్పుడు 15 రూపీస్ అయింది. చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే. నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళే పాటికి రెయిన్బో కలర్ఫుల్గా ఉండి మాకు వెల్కమ్ చెప్పింది. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఫుల్ గాలి వచ్చింది కానీ వర్షం అయితే అస్సలు రాలేదు. వెయిట్ చేస్తున్న వర్షం కోసం. ఇది అండి మా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.